హలో వెల్కమ్ బ్యాక్ టు గంగోత్రి రామ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి, తప్పకుండా నచ్చితే ఖచ్చితంగా చూడండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి అయితే పాస్ అవుతుంది అనమాట. నేను చెప్పాను కదా, షార్ట్ వీడియోలో గవర్నమెంట్లు చేసే విధానం ఫుల్ ప్రాసెస్ అయితే ఫుల్ వీడియో పెడతానని చెప్పేసి అదైతే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మైదాపిండి ఒక 2 కేజీలు అయితే కేజీ ఉప్మా రవ్వ తీసుకోవాలి. అదే 4 కేజీలు మైదాపిండి అయితే ఒక 2 కేజీలు ఉప్మా రవ్వ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ మేము వచ్చేసి 2 కేజీలు మైదాపిండి 1 కేజీ ఉప్మా రవ్వ అయితే తీసుకుని బాగా మిక్స్ చేసిందనమాట. అది మిక్స్ చేయడం అయితే వీడియో స్కిప్ అయిపోయింది. చేత్తో మామూలుగా మిక్స్ చేసుకోవడమే 2. తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, వేరుశనగ ఆయిల్, దాన్ని అయితే బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. మసలు కాగేలాగా బాయిల్ చేసుకుని ఒక్కొక్క గెట్టితో దీంట్లో అయితే పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం హాట్ వాటర్ కూడా పోసుకోవచ్చు. ఎంత ఎక్కువ ఆయిల్ పోసుకుంటే అంత గుల్లగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరుగుపోయేలా అయితే గోరుమిటీలు అయితే వస్తాయి అనమాట. ఖచ్చితంగా ఇదైతే ఫాలో అవ్వండి. ఆయిల్ అయితే బాగా మరిగి ఎంత ఎక్కువ పోసుకుంటే అంత బాగా వస్తాయి. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేయడం మర్చిపోయింది. లాస్ట్లో వేసి మళ్ళీ చచ్చినట్టు దాన్ని కలపాల్సి వచ్చింది పాపం. తర్వాత ఒక గంట అయితే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత గోరుమిటీలు అయితే షేప్ చేయడం కూడా నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఏం లేదు, ఫస్ట్ నా 2 వేళ్ల మధ్యలో పిండిని ఇలా కొంచెం గ్యాప్ ఉంచి తర్వాత బొట్టన వేలుతో కింద నుంచి ఆ 2 వేల మధ్యలో పైకి ప్రెస్ చేయాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకోవడమే. షేప్ అయితే బాగా వచ్చాయి కదా, చాలా ఈజీ అనమాట, చేస్తే బాగా వస్తాయి. తర్వాత ఇంకా ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పంచదార పాకం అయితే పట్టుకోవాలి. పంచదార పాకం పట్టుకున్న వీడియో అయితే నేను తీయడం మర్చిపోయాను. పంచదార పాకం అందరికీ తెలిసిందే కదా. పంచదార పాకం పట్టుకొని ఇంకా అందులో వేసుకొని చల్లారిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకోవడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్